హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది. కూకట్పల్లి, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్పేట్, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. సచివాలయం, లగ్డీ కపుల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, హిమాయత్ నగర్లో వర్షం పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. షాద్నగర్, మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షానికి కలెక్టరేట్ ఎదుట వర్షం నీరు నిలిచింది. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాలువలు, మ్యాన్ హోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాలనగర్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోనూ పలు చోట్ల వర్షం పడుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వట్పల్లి, కోహీర్ మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన వర్షానికి పట్టణం మొత్తం తడిసిపోయింది. రోడ్లపై భారీగా పారుతున్న వరద నీరు పారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపు నీరు నిలవడంతో చెరువు కుంటలా మారిపోయింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది. గాలి దుమారానికి పట్టణంలో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. బారికేడ్లు నేలకొరిగాయి. హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది. కూకట్పల్లి, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్పేట్, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. సచివాలయం, లగ్డీ కపుల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, హిమాయత్ నగర్లో వర్షం పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. షాద్నగర్, మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షానికి కలెక్టరేట్ ఎదుట వర్షం నీరు నిలిచింది. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాలువలు, మ్యాన్ హోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ